శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ రోజు పారాయణము, శుక్రవారం, 8వ అధ్యాయం. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యం. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించియున్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించాడు. స్వర్గము, నరకము, భూమి, సముద్రాలు, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించాడు. వీరిలో నెవరి పుణ్యమెక్కువగునో వారు స్వర్గానికి పోయి వారి పుణ్యఫలాన్ని అనుభవిస్తారు. ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకానికి పోతారు. అచ్చట వారు పాపములకు తగినట్లుగా బాధలను పొందుతారు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనకై అవకాశాన్ని పొందుతారు. వారి పాపపుణ్యాలు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షం కలుగుతుంది. వేయేల మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉంటుంది. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికీ ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యమే. మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ గలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలుగుతున్నాడు. ఇంకే జన్మ ఎందునూ దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూస్తారు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరుకుంటారు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో కూడి నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు, మరణమునకు కారణమగునని కూడా అంటుంటారు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానము సంపాదించు శక్తి కలదు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశాన్ని పోగొట్టుకుంటాం. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగించినచో నరకానికి పోతాం. ఉచిత మార్గమేమనగా దేహమున శ్రద్ధ చేయకూడదు, దానిని లోలత్వముతో పోషింపనూ కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూసుకునునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ ఆయనకు సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని ఆ జీవులు ఏవియూ గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవుని సృష్టించాడు. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చాడు. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యాలను, సేముషీ విజ్ఞానములను చూచి పరవశముందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందిస్తాడు. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశము కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు, దానికెప్పటికైనను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించవలయను. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు ప్రయత్నించవలెను. భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకెంత ఆతృతపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదుక ప్రయత్నించునో, అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలెను. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలపవలెను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయులమగుదము. తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదనగా వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకు చేరడమే.
ఆధ్యాత్మికోపన్యాసములు ఎన్ని వినినప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములెన్ని చదివినను తెలియనట్టిదియు అగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యముచే సులభంగా పొందవచ్చు. నక్షత్రములన్నీయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడు, అట్లే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధాలు. శాంతి, క్షమ, వైరాగ్యం, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకునుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుంటారు. వారి పావన చరితములు భక్తుల మనసులకు ప్రబోధం కలగజేసి వారిని పారమార్థికంగా ఉద్ధరిస్తాయి. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సమర్థ సద్గురుడు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండేవారు. దైవభక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోయేవారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికీ తిరిగి భిక్షనెత్తడివారు. వారి భిక్ష విధానం ఎట్టిదో చూద్దాం. బాబా యొక్క భిక్షాటనం. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలె నిలచి అమ్మా రొట్టె ముక్క పెట్టుడనుచు దానిని అందుకునుటకు చేయి చాచెడివారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేడివారు. బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకునేడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకునేడివారు. బాబాకు రుచి అనున్నది లేదు. వారు జిహ్వను స్వాధీనమందుంచుకున్నారు. కావున అన్ని పదార్థాలను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకునేడివారు. అన్ని పదార్థాలను ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కారు. వారి నాలుకకు రుచి అనునది లేనట్లే కనిపించేవారు. బాబా భిక్షకు ఒక పద్ధతి, కాలనియమము లేదు. ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేడివారు. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొనుచుండేది. కుక్కలను, పిల్లులను కూడా కలలో సైతం అడ్డుపెట్టనివారు. ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదయే నిజమైన మహారాజ పదవి అని, అది ఏ శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనేవారు. ఆ పావన చరితుని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట్లో షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరుగా భావించారు. అటులనే పిలిచేవారు. భోజనోపాధికై రొట్టె ముక్కల కొరకు గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకొనుడు పేద ఫకీరుపై ఎవరికి గౌరవం ఉంటుంది? కాని ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చెంచలునిగా, స్థిరత్వము లేనివారుగా కనిపించినను లోనవారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించి తరించిన ధన్యజీవులు కొద్దిమంది ఉన్నారు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకుందాం. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బయజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకుని సమీపమునున్న చిట్టడివిలో ముండ్ల పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానంలో నిశ్చలంగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెదికి పట్టుకుని భోజనం పెట్టేది. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తర ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె, కూర మొదలగు భోజన పదార్థాలను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబాచే తినిపించేది. ఆమె భక్తి విశ్వాసాలు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను
బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిలును ఎంతో ఆదరించి ఉద్ధరించాడు. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్తు భగవంతుడనే విశ్వాసం ఉండేది. కొన్ని సంవత్సరాల తదుపరి బాబా అడవులకు పోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగారు. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాని వెతికి పట్టుకునే శ్రమ బాయజాబాయికి తప్పినది. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యా కోతే పాటిల్, మహల్సాపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానంగా ప్రేమించడివారు. బాబా వీరిరువురితో కలిసి మసీదులో తమ తలలు తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకునడివారు. ప్రక్కలు పరుచుకొని వానిపై చతికిలబడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేవారు. అందులోనెవరికైనా నిద్ర వచ్చుచున్నట్లు కనిపించిన తక్కిన వారు వారిని మెల్కొలుపుచుండిరి. తాత్యా పండుకుని గుర్రు పెట్టినచో బాబా వానిని అటూనిటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండేవాడు. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకుని అతని కాళ్ళు నొక్కి వీపు తోమిడివారు. ఈ విధంగా 14 సంవత్సరాలు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమతో మసీదులోనే పండుకునేవాడు. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువురానివి. వారి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతను స్వీకరించి తన ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించాడు. షిరిడీలో తాత్యా తండ్రిగారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమ అభిమానాలతో చూచేవారో అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు చంద్రభాను సేట్ మార్వాడిని చూసేవారు. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకగు కుశాల్ చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచూ అహర్నిశలో వారి యోగక్షేమాన్ని తెలుసుకునేవారు. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోయేవారు. రహతా ప్రజలు బాజా భజింత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసేడివారు. తరువాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకుని వెళ్ళేవారు. కుశాల్ చందు బాబాను తన ఇంటికి తీసుకుని పోయి తగిన యాసనమునందు కూర్చుండజేసి భోజనం పెట్టేవారు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరేవారు. షిరిడీ గ్రామానికి సమాన దూరంలో దక్షిణం వైపు రహతా, ఉత్తరం వైపు నీమ్గాం గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాలు దాటి బాబా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళియుండలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కాని సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలిసి ఉండేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయు వారికి ఏ కష్టాలు కలిగేవి కాదు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవువారు అనేక కష్టాలు పాలయ్యేవారు. అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబోయే అధ్యాయాలలో ముచ్చటించుకుందాం. 8వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణాలు. షిరిడీ సందర్శనములోని ఒక ప్రత్యేక విశేషమేమిటంటే బాబా అనుమతి లేనిదే ఎవరైనా షిరిడీని విడవలేరు. బాబా అనుమతి లేకుండా ఎవరైనా షిరిడీ విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టాలు కొని తెచ్చుకున్నవారవుతారు. బాబా ఎవరినైనా బయలుదేరమని సెలవిచ్చిన తర్వాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టంగానో లేక సూచనప్రాయంగానో కొన్ని సలహాలు ఇచ్చేవారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదములు తప్పక వచ్చేవి. ఈ దిగువ అట్టి ఉదాహరణలను కొన్ని గమనిద్దాం. తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరిగే సంతకు బయలుదేరాడు.
హడావిడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచున్నాను అని చెప్పాడు. బాబా అతనితో, తొందరపడవద్దు, కొంచెం ఆగు, సంత సంగతి అటుండని ఊరు విడిచి అసలు బయటికెక్కడికి పోవలదు అన్నారు. సంతకు వెళ్లాలన్న తాత్య ఆతృతను చూశారు బాబా. కనీసం శ్యామానైనా వెంట తీసుకుని పొమ్మని చెప్పారు. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గాం బయలుదేరాడు. టాంగాకు కట్టిన 2 గుర్రాలలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. సిరిడీ వదిలి సాపుల్ విహర్ దాటిన తర్వాత అది మిక్కిలి వేగంగా పరిగెత్తింది. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి ఆ గుర్రం కూలబడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగల్లేదు, కాని తల్లివలి ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞాపకం వచ్చింది. మరొకప్పుడు కూడా ఇదే విధంగా బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొల్హారు గ్రామానికి ప్రయాణమయ్యాడు తాత్య. దారిలో టాంగా ప్రమాదానికి గురయ్యింది. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీకి వచ్చాడు. తనతో నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రాన్ని కూడా తెచ్చాడు. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యంగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దిడవలననే కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కాని బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించాడు. క్రిందగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుని తనను దర్శించుకోవచ్చని అన్నారు బాబా. అతడు తనకు జరిగిన అమర్యాదకు అసంతుష్టపడి వెంటనే షిరిడీ విడిచి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. బాబా సెలవు పొందుటకు మసీదుకు వచ్చాడు. తొందరపడక మరుసటి దినము పొమ్మని చెప్పారు బాబా. తక్కినవారు కూడా బాబా ఆదేశాన్ని పాటించమని సలహా ఇచ్చారు. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరాడు. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తాయి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిల్ అతని టాంగాకెదురుగా వచ్చింది. ఆ సైకిల్ని చూసి గుర్రాలు బెదిరాయి. టాంగా తలక్రిందులయ్యింది. ఆ పెద్ద మనిషి క్రింద పడి రోడ్డుపై కొంత దూరం ఏడ్వబడ్డాడు. ఫలితంగా గాయాలను బాగు చేసుకున్నట్టుకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాడు. ఇటువంటి అనేక సంఘటనల మూలంగా బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదాల పాలగుదురని, బాబా ఆజ్ఞానుసారం పోవువారు సురక్షితంగా ఉంటారని భక్తులు గ్రహించారు. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అనే సందేహం చాలా మందికి కలగవచ్చు. దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు, పంచసోనములు వానిని పోగొట్టుకుని మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చు సమాధానంతో సమాధాన పడవచ్చు. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట యందు ఆపేక్ష వదులుకొని సన్యసించిన వారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రాలు ఘోషించుచున్నాయి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకుని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారస్కలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండేవారు. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణంగా ఉన్నది. పంచసోనములు, వానిని తప్పించుకున్న మార్గమును ఆలోచిద్దాం. భోజన పదార్థాలు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏమిటంటే దంచుట లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయునప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపాన్ని అనుభవించవలే. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రాలు 6 మార్గాలు ప్రబోధించుచున్నాయి. అవి 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. ఈ శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములవుతాయి. మోక్ష సాధనకు, ఆత్మ సాక్షాత్కారానికి ఇవి తోడ్పడుతాయి.
బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞాపకం తెచ్చినట్లవుతోంది. తమ ఇంటి గుమ్మము ముందే ఇంత గొప్ప ప్రబోధాన్ని పొందిన షిరిడీ ప్రజలెంత ధన్యులు. భక్తుల అనుభవాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో 9వ అధ్యాయం 26వ శ్లోకంలో శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని పుష్పము గాని ఫలము గాని నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను అన్నారు. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషకరమైన విషయమేమిటంటే, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలెను అనుకుని ఏ కారణము చేతైనా ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించేవారు. అట్టి ఉదాహరణలను కొన్ని గమనిద్దాం. తార్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తార్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడు. ఆ తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాని బాగా ప్రేమించేవారు. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపాలని నిర్ణయించుకున్నారు. షిరిడీకి పోవుట సంతోషదాయకమైంది. కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణం ఏమిటంటే, తన తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడగటం వల్ల ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని అనుమానించాడు. కాని బాబా పూజను తాను నియమానుసారంగా సక్రమంగా చేస్తానని తండ్రి వాగ్దానం చేయడం చేత బయలుదేరాడు. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీ చేరుకున్నారు. ఆ మరుసటి దినం శనివారం నాడు తండ్రియగు తార్కడ్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలే కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయించవలసిందిగా ప్రార్థించాడు. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను అర్పించాడు. భోజన సమయంలో దానిని పంచిపెట్టాడు. ఆనాటి సాయంత్రం ఆ మరుసటి దినం అనగా ఆదివారం నాడు కూడా పూజ అంతయు సవ్యంగా జరిగింది. సోమవారం కూడా చక్కగా గడిచింది. ఆత్మారాముడు ఎప్పుడూ ఇట్లా పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్టు సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించాడు. మంగళవారం నాడు పూజ ఎప్పటివలే చేసి కచేరీకి వెళ్ళాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండట గమనించాడు. నౌకర్ని అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుచుటచే ప్రసాదము లేదని బదులు చెప్పాడు నౌకర్. ఈ సంగతి వినగానే భోజనానికి కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరాడు. బాబా తనకు ఆ విషయాన్ని జ్ఞాపకం తేనందుకు నిందించాడు. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకుకు వ్రాసి బాబాను క్షమాపణ కోరమన్నాడు. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో జరిగింది. అదే సమయంలో షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందుగా ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లన్నారు: తల్లి, ఏమైనా తినవలెను అనే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయాను. తలుపు తాళం వేసి ఉంది. ఎలాగో లోపలికి ప్రవేశించాను. కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవడచే తిరిగి వచ్చానమ్మా అన్నారు. బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కాని ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను ప్రార్థించాడు. అందుకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పారు. వెంటనే కొడుకు షిరిడిలో జరిగిన విషయం అంతయు వివరంగా తండ్రికి ఉత్తరం వ్రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకున్నాడు. ఈ 2 ఉత్తరాలు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానాలకి చేరాయి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన లీల! ఇక ఆత్మారాముని భార్య విషయం గమనిద్దాం. ఒకసారి ఆమె 3 పదార్థాలను బాబాకు నైవేద్యం పెట్టాలని సంకల్పించుకుంది. అవి 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీనినెట్లు గ్రహించినో చూద్దాం. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు.
అతడు ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుతుండగా ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండింటిని మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడి రెండవ దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడుకున్నది. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళింది. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా అనిపించింది. కావున దానిని అందరికీ పంచిపెట్టారు. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలి అని బాబా అడిగారు. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమ్మాయికి తెలియపరిచారు. అది వంకాయల కాలం కాదు కదా, కనుక ఆమెకేమీయో తోచలేదు. వంకాయలు ఎట్లు సంపాదించుట అనున్నది ఆమెకు సమస్య అయింది. వంకాయ పచ్చడి తెచ్చినదెవరో కనుగొనగా పురంధరుని భార్య అని తెలిసింది. వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలెనని ఆమెకి కబురు పంపారు. అప్పుడందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరారో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపోయారు. 1915 డిసెంబరు నెలలో గోవింద బాలారాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తరక్రియలు చేయాలని నిర్ణయించాడు. ప్రయాణానికి ముందుగా ఆత్మారాముని ఇంటికి వచ్చాడు. ఆత్మారాముని భార్య బాబా కొరకు ఏదైనా పంపాలని ఇల్లంతా వెదికింది. కాని ఒక్క పాలకోవా తప్ప ఏదీయూ కనిపించలేదు. ఆ పాలకోవా కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉంది. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉన్నాడు. కాని బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పాలకోవాను అతని ద్వారా పంపింది. బాబా దానిని పుచ్చుకొని తింటాడని నమ్మింది. గోవిందుడు షిరిడీ చేరాడు. బాబాని దర్శించాడు. కాని పాలకోవా తీసుకుని వెళ్ళుట మరిచాడు. బాబా అప్పటికి ఊరుకున్నాడు. సాయంత్రం బాబా దర్శనానికై వెళ్ళినప్పుడు కూడా అతడు ఆ పాలకోవా తీసుకుని పోవటం మరిచాడు. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగారు. ఏమియో తీసుకురాలేదని గోవిందుడు జవాబిచ్చాడు. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగారు. ఆ కుర్రవాడది జ్ఞప్తికి తెచ్చుకుని సిగ్గుపడ్డాడు. బాబాని క్షమాపణ కోరాడు. బసకు పరిగెత్తి పాలకోవా తెచ్చి బాబా చేతికిచ్చాడు. చేతిలో పడిన వెంటనే బాబా దానిని ఇష్టంగా భోంచేశారు. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించాడు. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారి నా విధంగానే అనుగ్రహింతును అన్న గీతావాక్యాన్ని నిరూపించారు. బాబాకు సంతోషంగా భోజనం పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీకి వచ్చింది. ఆ రోజు మధ్యాహ్న భోజనాన్ని తయారు చేసి అందరికీ వడ్డించింది. ఇంతలో ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించింది. వెంటనే తర్కడ్ భార్య లేచి బయటకు వచ్చి ఆ కుక్కకు ఒక రొట్టె ముక్క పెట్టింది. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తిన్నది. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లన్నారు: తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతుష్టి చెందాయి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి కలుగుజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నా యందు ఇట్లే దయతో చూడుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనము పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకో అన్నారు. ఇదంతయు ఆమెకేమియో బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చింది: బావా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను అన్నది. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చాడు: తల్లి, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను. నీ భోజనానికి ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టి పెట్టావో అదియు నేను ఒక్కటే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అనే ద్వంద్వభావాన్ని, భేదాన్ని విడిచి
సర్వము సాయిమయమని గుర్తించి సేవించు అన్నారు. ఈ అమృత తుల్యమగు మాటలు ఆమె హృదయాన్ని ఎంతగానో కదిలించాయి. ఆమె నేత్రాలు అశ్రువులతో నిండాయి. గొంతు గద్గదమయ్యింది. ఆమె ఆనందానికి అంతులేకుండా పోయింది. జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనునది ఈ అధ్యాయంలో నేర్చుకోవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగు అన్నియు భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణముల వలన, ఇతర అనేక భక్తుల అనుభవాల వలన సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధాలను తన ఆచరణ రూపాన్ని చూపి అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమవుతోంది. ఉపనిషదాది గ్రంథాలలో ప్రతిపాదించబడిన తత్వాన్ని అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము. భక్తులారా, ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే బాబా ఎల్లప్పుడూ తన ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట యందు నిమగ్నమై ఉన్నవారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనడి చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరమైనటువంటి సాధనం. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషము ఈ సాధనాన్ని అనుష్ఠించుటకు పాటుపడదాం. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువొక్కడే దేవుడు. సద్గురువు చరణాలను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టాన్ని బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధాల నుండి తప్పించుకొనగలం. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదవలసిన పని లేదు. మన జీవితమనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు, చింతలతో కూడిన సంసారమనే సాగరాన్ని మనం సులభంగా దాటగలం. సముద్రాలు, నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపే వాని యందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరాన్ని దాటుటకు సద్గురువనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచాలి. భక్తుల యొక్క అంతరంగాన గల భక్తి ప్రేమల బట్టి సద్గురువు వారికి జ్ఞానాన్ని, శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తారు. గత అధ్యాయములలో బాబా యొక్క భిక్షాటన, కొందరి భక్తుల అనుభవాలు మొదలగునవి చర్చించాం. ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగ జీవించెను, ఎట్లు శయనించడివారు, భక్తులకు ఎట్లు బోధించువారు మొదలగు విషయాల గురించి చర్చిద్దాం. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పండుకొనుచుండెనో చూద్దాం. ఒకసారి నానాసాహెబ్ డేంగ్లే సుమారు 4 మూరల పొడవు, 1 జానడు మాత్రమే వెడల్పు గల ఒక కర్ర బల్లను బాబా పడకకని తెచ్చారు. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలానికి ఊయల వలె వ్రేలాడునట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకున్నారు. గుడ్డ పీలికలు పలుచునివి, ఏమాత్రమూ బలమైనవి కావు. అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయుటే కష్టం. ఇక బాబా యొక్క బరువు కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండును అని అందరికీ ఆశ్చర్య వినోదాలు కలిగేవి. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజంగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల యందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపాలు వెలిగించేవారు. ఇది ఏమి చిత్రం! బల్లపై ఆజానుబాహువగు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపాలు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యాన్ని దేవతలు సైతం చూచి తీరవలసిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కేవారు, ఎట్లు దిగేవారు అనున్నది
అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కాని బాబా ఎవరికీ ఆ వైనాన్ని అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమికూడేవారు. బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి దునిలో పారవేశారు. అష్టసిద్ధులు బాబా అధీనాలు. బాబా వాటిని కోరలేదు. వాటి కొరకు ఏ అభ్యాసాలు చేయలేదు. వారు పరిపూర్ణులు గనుక సహజంగానే అవి వారికి సిద్ధించాయి. బ్రహ్మము యొక్క సగుణావతారం. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్తులు. అంతరంగాన వారు పరమ నిరీహులు, నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించేవారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమాల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించేవారు. వాని అంతరంగము శాంతికి ఉనికి పట్టైనా బయటకు చెంచల మనస్కుని వలె కనిపించేవారు. లోపల పరబ్రహ్మస్థితి ఎందున్నప్పటికీ బయటకు దెయ్యం వలె నటించేవారు. లోపల యద్వైతి అయినను బయట ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించేవారు. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేవారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసిరేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టేవారు, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ వ్యవహరించేవారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగియుండేవారు. భక్తులపై కారుణ్యాన్ని చూపేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరంగా ఉండేవారు. వారు ఎక్కడికి ప్రయాణాలు చేసేవారు కారు. చిన్న చేతికర్రయే వారు సదా ధరించడి దండము. చింతారహితులై ఎప్పుడూ శాంతంగా ఉండేవారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్యపెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అని పలికేవారు. ఆత్మజ్ఞానానికి ఆయన గని, దివ్యానందానికి వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అటువంటిది. ఆద్యంతాలు లేనిది, అక్షయమైనది, భేదరహితమైనది, విశ్వమంతయు నావరించినది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించింది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగారు, గ్రహించగలిగారు. సాయిబాబా యొక్క నిజ తత్వాన్ని గ్రహించలేక వారినొక సామాన్య మానవునిగా నించిన వారు నిజంగా దురదృష్టవంతులు. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరియైన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయించవచ్చు. బాబా 16 ఏండ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. హఠాత్తుగా అచ్చటి నుంచి వెళ్ళిపోయి కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాదు సమీపాన కనిపించారు. 20 సంవత్సరాల ప్రయాణ చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరుకున్నారు. అప్పటి నుండి 60 సంవత్సరాలు షిరిడీ వదలక అచ్చటనే ఉన్నారు. 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. బాబా లక్ష్యము, వారి బోధల గురించి తెలుసుకుందాం. 17వ శతాబ్దంలో 1608 నుండి 1681వ సంవత్సరం మధ్యలో రామదాసు అనే యోగి పుంగవుడు వర్ధిల్లాడు. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యాన్ని వారు చక్కగా నిర్వర్తించారు. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రబలింది. వారి మధ్య సమైక్య భావం నెలకొల్పుటకే సాయిబాబా అవతరించాడు. ఎల్లప్పుడూ వారు చెప్పెడి హితవు. హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏ భేదమూ లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండండి. బుద్ధితో ప్రవర్తించండి. జాతీయ ఐకమత్యాన్ని సమకూర్చండి. వివాదం వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనం లేదు. అందుకే వివాదాన్ని విడవండి. ఇతరులతో పోటీ పడకండి. మీ యొక్క వృద్ధిని మేలుని చూచుకోండి.
భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షానికి మార్గాలు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షాన్ని సంపాదించనిచో మీ జీవితం వ్యర్థం. ఎవరైనా మీకు కీడు చేసినచో తిరిగి కీడు చేయకండి. వారి వారి కర్మ వారిని శిక్షిస్తుంది. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయండి. సంగ్రహంగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకుని తిరుగువారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ, చిరుతలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటుతారు. శిష్యుల చెవులలో మంత్రములు నూది వారి నుండి ధనము లాగుతారు. పవిత్ర మార్గమును, మతమును బోధిస్తామని చెబుతారు. కాని మతమనగానేమో వారికే తెలియదు. స్వయంగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనము ఎన్నడూ ప్రదర్శించవలననుకోలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రమూ లేదు. కాని భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని, అనియత గురువులని గురువులు రెండు విధాలు. నియత గురువులనగా నియమింపబడినవారు. అనియత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణాన్ని వృద్ధి చేసి మోక్ష మార్గాన్ని త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావాన్ని పోగొట్టి అంతరంగాన యోగాన్ని ప్రతిష్ఠించి తత్వమసేగునట్లు చేసేవారు. సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కాని మనలను ఎవరైతే సహజ స్థితియందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతంగా తీసుకుని పోయెదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానాలన్నింటినీ చెప్పేవారు. ప్రతి జీవియందు బాబా దైవత్వాన్ని చూసేవారు. స్నేహితులు, విరోధులు వారికి సమానులే. నిరభిమానము, సమత్వము వారిలో మూర్తీభవించినవి. వారు దుర్మార్గుల అవసరాలు కూడా తీర్చడివారు. కలిమి, లేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదుల యందు అభిమానం లేదు. శరీరధారుల వరే కనిపించినను వారు నిజంగా నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను, త్రాగుచున్నను, తమ దొడ్లోనో పొలములోనో పనిచేసుకున్నప్పుడు కూడా వారెల్లప్పుడూ సాయిని జ్ఞాపకం ఉంచుకుని సాయి మహిమను కీర్తించేవారు. సాయి తప్ప ఇంకొక దైవాన్ని వారు ఎరుగలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను, భక్తిని, దాని మాధుర్యాన్ని వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకునేవారు. వారికి అక్షరజ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కనిపిస్తుంది. యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడుతోంది. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడుతుంది. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. బాబా వారి అణుకవ. భగవంతునికి 6 లక్షణాలు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీయూ బాబాలో ఉన్నాయి. భక్తుల కొరకు మానవ రూపాన్న అవతరించిన భగవత్తత్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతాలు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనుచున్నారు. వారి మహాత్మత్యాన్ని తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా భయపడుతుంది. బాబా మిక్కిరి అణుకువతో ఒక్కొక్కప్పుడు ఇట్లనేవారు: బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణుకవ? బాబా యొక్క ఈ వాక్యాలను ప్రకటించుట ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో ఈ నా అపరాధానికి బాబాని క్షమాపణ కోరుతాను. తత్పాప పరిహారార్థమై బాబా నామజపాన్ని చేస్తాను.
బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములు అనుభవించువాని వలె కనిపించినను ఇంద్రియానుభూతులలో వారికేమాత్రం అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల సృహయే వారికి లేదు. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచాన్ని చూచినట్లు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రం ఆసక్తి లేదు. కామమన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేదు. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారాలు శాంతించి స్వస్థత చెందెడి విశ్రాంతిధామమే సాయిబాబా. వేయేల వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకొక ఉదాహరణము. షిరిడీలో విచిత్ర పురుషుడొకడు ఉండేవాడు. అతని పేరు నానావలి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టేవాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి ఆశ్రమం నుండి లేవవలసిందిగా, దానిపై తాను కూర్చుండవలెనని బుద్ధి పుట్టిందని పలికాడు. వెంటనే బాబా పైకి లేచి నానావలిని ఆ ఆసనంపై కూర్చోమన్నాడు. నానావలి దానిపై కొంతసేపు కూర్చుని లేచి బాబాను తిరిగి కూర్చోమని బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. తనను లెమ్మన్నను, తిరిగి కూర్చోమన్నను బాబా ఎటువంటి అసంతుష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావలి ఎంతగా ప్రేమించేవాడో భక్తులందరికీ తెలుసు. అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేశాడు. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలత కలవారని చెప్పవచ్చు. వారు చేయునదంతియు తన భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని, యోగాభ్యాసాలు గాని, మంత్రోపదేశాలు గాని తన భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కన పెట్టి సాయి సాయి అను నామాన్ని మాత్రం జ్ఞాపకం ఉంచుకోమన్నారు. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రాన్ని పొందుతారని చెప్పారు. పంచాగ్నుల నడుమ కూర్చొనుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగాలు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికేదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని శ్రద్ధగా విన్నారు. ఇదియే వారిని జ్ఞాపకం ఉంచుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజ, కీర్తన. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనము వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయాలన్నీ పారద్రోలి పారమార్థిక మార్గానికి తీసుకుని పోతాయి. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయండి, వానినే మననం చేయండి, వాటిలో సారాంశాన్ని జీర్ణించుకోండి. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ, శూద్రాది అన్ని వర్ణాల వారు కూడా పవిత్రులవుతారు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకుని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పించండి. వారి కథలను వినండి. వారు తప్పక మనలను అనుగ్రహించగారు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినను మరి దీనినెందుకు అందరూ అవలంబించకున్నారు అని అడగవచ్చు. కారణమేమనగా భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము, సుగమము అవుతుంది. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయడమే. మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యత చాలా గొప్పది. అది మన అహంకారాన్ని, దేహాభిమానాన్ని నశింపచేస్తుంది. చావు పుట్టుకలనే బంధాలను కూడా నశింపజేస్తుంది. హృదయ గ్రంథులను తెగగొడుతుంది. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యానికి తీసుకుని పోతుంది. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానాన్ని తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలగజేసి పారమార్థిక మార్గానికి నడుపుతుంది. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనాలు ఏవీయూ లేకపోయినను కేవలం హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలు. వారు మనలను భవసాగరాన్నుండి తరింపజేస్తారు. మహాత్ములు అందుకొరకే అవతరిస్తారు.
ప్రపంచంలోని పాపాలను తొలగజేసి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలెనని వాంఛిస్తూ ఉంటాయి. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదాలను ఆశ్రయించు భాగ్యం లభించింది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదాన్ని తన భక్తుల యోగక్షేమాలకై పంచిపెట్టే సుందర స్వరూపుడు, ఈ ప్రపంచం యొక్క అభావాన్ని చింతించేవాడు, సదా పూర్ణానందంలో మునిగియుండేవాడగు సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. 10వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే శ్రీ సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధాలుగా అవతరించవచ్చు. ఒకటి నిర్గుణ స్వరూపము, 2 సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపానికి ఆకారం లేదు, సగుణ స్వరూపానికి ఆకారం ఉంది. రెండును పరబ్రహ్మం యొక్క స్వరూపాలే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, రెండవ దానిని కొందరు పూజిస్తారు. భగవద్గీత 12వ అధ్యాయములో సగుణ స్వరూపాన్ని పూజించుటయే సులభమని కలదు, కావున దానిని అనుసరించవచ్చునని చెప్పారు. మనుష్యుడు ఆకారం కలిగి ఉన్నాడు కావున సహజంగా భగవంతుని కూడా ఆకారంతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభం. కొంతకాలం వరకు సగుణ స్వరూపమగు బ్రహ్మాన్ని పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమంగా ఆ భక్తి నిర్గుణ స్వరూపమగు పరబ్రహ్మోపాసనకు దారితీస్తుంది. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7ను పూజనీయాలు. కాని సద్గురువు వీటన్నింటికంటే గొప్పవాడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనం ధ్యానించెదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము నిజ భక్తులకు శాంతిధామం. వారి వాక్కుల యందు మనకు గల భక్తియే ఆసనంగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పంగా చేసి వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా ఒక భగవద్భక్తుడంటారు, కొందరు మహాభాగవతుడంటారు. కాని మాకు మాత్రం బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవానికి వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవాన్నిస్తూ, ఎందరో ఆర్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుతూ జగత్తుని పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మ అనియు తన సజీవ ప్రతిమ అనియు తానే వారినియు వారే తానని తెలిపియున్నాడు. వర్ణింపనలివి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపంగా అవతరించింది. శృతులు బ్రహ్మాన్ని ఆనంద స్వరూపంగా వర్ణిస్తున్నాయి. ఈ సంగతి గ్రంథాల యందు చదువుచున్నాం. కాని భక్తులు ఆ ఆనంద స్వరూపాన్ని షిరిడీలో అనుభవించారు. సర్వానికి ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచిని ఉపయోగించడివారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలేసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ననుసరించి తనని పూజించుటకెట్టి అభ్యంతరము చెప్పలేదు. కొందరు చామరములతో, కొందరు విసనకర్రలతో విసిరేవారు, కొందరు సంగీత వాద్యాలను మ్రోగించేవారు, కొందరు వారికి ఆర్ఘ్య పాద్యాలను సమర్పించేవారు, కొందరు వారికి చందనము అత్తరు పూసేవారు, కొందరు తాంబూలాలు సమర్పించేవారు, కొందరు నైవేద్యాన్ని సమర్పించేవారు. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి.
ఎక్కడ చూచినను వారే ఉండేవారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని ప్రతిరోజు అనుభవించేవారు. సర్వాంతర్యామియగు ఆ సద్గురుమూర్తికి మన వినయపూర్వక సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుందాం. డాక్టర్ పండితుని పూజ. తాత్యాసాహెబ్ నోల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనానికి షిరిడీకి వచ్చాడు. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చున్నాడు. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పారు. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు వెళ్ళాడు. దాదాభట్ అతన్ని సగౌరవంగా ఆహ్వానించాడు. బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పళ్ళెంతో దాదాభట్టు మసీదుకు వచ్చాడు. డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించాడు. దాదాభట్టు బాబాని పూజించాడు. అంతకు మునుపెవ్వరూ బాబా నుదుటిపై చందనం పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠానికి చందనం పూసేవాడు. కాని ఈ అమాయక భక్తుడగు డాక్టర్ పండితు దాదాభట్టు యొక్క పూజా పళ్ళిరము నుండి చందనము తీసుకుని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారంగా వ్రాశాడు. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక్క మాటైనా అనక ఊరుకున్నారు. ఆనాడు సాయంకాలం దాదాభట్టు బాబాను ఇట్లడిగారు. బాబా, మేమెవరమైనా మీ నుదుటిపై చందనము పూయిదమ్మన్న నిరాకరింతురే. డాక్టర్ పండితు వ్రాయిగా ఈనాడు ఏల ఊరుకుంటిరి? అందులకు బాబా ప్రసన్నంగా ఇట్టు సమాధానమిచ్చారు. నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైల పడిపోవుదుననే దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకుని అట్లు చేశాడు. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టివేసింది. అతనికి నేనిట్లు అడ్డు చెప్పగలను అన్నారు. దాదాభట్టు ఆ తర్వాత డాక్టర్ పండితును ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువుకు చేసినట్లుగా బాబా నుదుటపై త్రిపుండ్రాన్ని రాశానని అన్నారు. భక్తులు వారి వారి భావానుసారము తమని ఆరాధించుటకు బాబా సమ్మతించినా ఒక్కొక్కసారి మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యాల పళ్ళ్యాన్ని విసిరివేయుచు ఉగ్రావతారాన్ని దాల్చేవారు. అట్టి సమయాలలో బాబాని సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టేవారు. మరొకప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కనిపించేవారు. బయటికి కోపంతో నూగిపోవచ్చు కళ్ళెర చేసినప్పటికీ వారి హృదయం మాత్రం మాతృహృదయం వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గరకు తీసి, నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలనెక్కడైనా తరిమివేయునా, సముద్రము తనను చేరు నదులనెన్నడైనా తిరగగుట్టునా, నేను మిమ్ములనెందుకు నిరాదరించెదను? నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించెదను. నేను మీ సేవకుడును. నేనెప్పుడూ మీ వెంటనేయుండి పిలిచిన పలుకుతాను. నేనెన్నడూ కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు. హాజీ సిద్దిక్ ఫాల్కే. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దిక్ ఫాల్కేయను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరాడు. అతడు చావడికి ఉత్తర భాగాన బస చేశాడు. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వానిని మసీదులో పాదాలు పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునుచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. ఏమి చెయ్యుటకు అతనికి తోచలేదు. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే ద్వారా బాబా వద్దకు వెళ్ళిన అతని మనోరథము సిద్ధించనని కొందరు భక్తులు ఆయనకు సలహానిచ్చారు. అటులేయని తన తరపున బాబాతో మాట్లాడమని ఫాల్కే శ్యామాని వేడుకున్నాడు. శ్యామా కూడా అందుకు సమ్మతించాడు. ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లన్నాడు. బాబా, ఆ ముసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేళ ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించిపోవుచున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు అనగా దానికి బాబా ఇట్లని జవాబు చెప్పెను.
శ్యామ, ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకోకపోతే నేనేమి చేయగలను? అల్లా మీ ఆ కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము పెట్టగలవారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారివే బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగుము. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించినని చెప్పెను. 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా పంపెను. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడనే జవాబు తెచ్చాడు. సరే, మరలా పోయి ఆ హాజీని ఇట్లడుగు, మసీదులో ఈనాడు మేకను కోసెదము. వానికి దాని మాంసము కావలెనో వృషణములు కావలెనో కనుగొనము. మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థాలుంచడి మట్టి పాత్రలోనున్న చిన్న రొట్టె ముక్కతోనైనా సంతృప్తి చెందేదనని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాడు. ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొళంబ నీటి కుండలను బయటికి విసిరివేసి కిందగా చావడిలో ఉన్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తు పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకునుచున్నావు? నీవేదో గొప్పవాడినని పెద్ద హాజీవని గొప్పలు పోవచ్చు ఏమిటేమిటో వదలుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీను యాత్రలు చేసితననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకున్నావు అనుచు ఇంకనూ ఏమేమో తిట్టుచూ మసీదుకు తిరిగి వెళ్ళాడు. బాబా ఆగ్రహావేశాలను చూచి హాజీ గాబరా పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాడు. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుండి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టాడు. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనానికి పిలిచేవాడు. హాజీ ఆనాటి నుండి తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా మసీదులోకి వచ్చిపోయేవాడు. బాబా ఒక్కొక్కప్పుడు ఆ హాజీకి డబ్బులిచ్చేవాడు. బాబా దర్బారులో అతడు కూడా ఒకడయ్యాడు. పంచభూతాలు బాబా స్వాధీనం. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలను వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఒకనాడు సాయంకాలం షిరిడీలో గొప్ప తుఫాను సంభవించింది. నల్లని మేఘములు ఆకాశాన్ని కప్పాయి. గాలి తీవ్రంగా వీస్తోంది. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురుస్తోంది. కొంతసేపటిలో నేలంతయు జలమయమైంది. పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువై ఉన్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబ మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు. కావున వారందరూ మసీదుకు వచ్చి బాబాను శరణు పొందారు. తుఫానును ఆపివేయమని బాబాని వేడుకున్నారు. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగింది. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించమని గర్జించారు. కొన్ని నిమిషాలలో వర్షం తగ్గింది. గాలి వీచుట మానింది. తుఫాను ఆగిపోయింది. చంద్రుడు ఆకాశాన కనిపించాడు. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నం దునిలోని మంటలు అపరిమితంగా లేచాయి. మంటలు మసీదు కప్పుకున్న దూలాలకు తాకునట్లుగా ఎగుస్తున్నాయి. మసీదులో కూర్చున్న వారికేమి చేయుటకు తోచలేదు. దునిలోని కట్టెలు తగ్గింపుడను గాని నీళ్లు పోసి మంటల చల్లార్చుడని గాని బాబాకు సలహానిచ్చుటకు వారు భయపడుతున్నారు. వారి భయాందోళనలను బాబా వెంటనే గ్రహించారు. తన సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అన్నారు. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వం మితంగా మండసాగింది. సాయి భగవదవతారం కనుక పంచభూతాలే వారికి స్వాధీనం. భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టి వారు వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారిని వారు తప్పక కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేస్తారో వారు కష్టములన్నింటి నుండి విముక్తులవుతారు. అంతేగాక సాయి యందే అభిరుచి భక్తి కలిగి త్వరలో
భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతారు. వారి కోరికలన్నీ నెరవేరి తుదకు కోరికలు లేనివారై ముక్తిని పొందెదరుగాక. 11వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయం. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరిస్తాడు. కాని సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నమైంది. వారికి మంచివాడు చెడ్డవాడు ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గాన ప్రవర్తించినట్లు చేస్తారు. భవసాగరాన్ని హరించుటకు వారు అగస్త్యుల వంటివారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయాన నివసిస్తాడు. వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించారు. జ్ఞానములో గొప్పవారై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమించడివారు. వారికి దేనియందు అభిమానము లేకుండేది. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వేపరిచి ఎప్పుడూ వారికి సహాయము చేయుటకు సిద్ధముగా ఉండేవారు. వారికిష్టం లేనిచో భక్తులు వారి వద్దకు రాలేరు. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించేవారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టి వారికి బాబాను దర్శించుకొనవలెననే బుద్ధి ఎట్లు పుట్టును? కొందరు బాబాను దర్శించాలనుకున్నారు. కాని బాబా మహాసమాధి చెందు లోపల వారికి ఆ అవకాశం రాలేదు. బాబా మహాసమాధిని దర్శించాలనే కోరిక గలవారు కూడా అనేకులున్నారు. కాని వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినినచో దర్శనము వల్ల కలుగు సంతృప్తిని పొందుతారు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకున్నా అచ్చట ఉండలేకున్నారు. ఎవ్వరునూ తమ ఇష్టానుసారం షిరిడీ పోలేకపోతున్నారు. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకున్నారు. బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలుగుతున్నారు. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడువవలసి వచ్చేది. కాబట్టి సర్వము బాబా ఇష్టముపైననే ఆధారపడి ఉన్నది. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి వచ్చాడు. అచ్చటొక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడవలనని అనుకున్నాడు. బాబాని దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లన్నారు, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు? ఈ ప్రశ్న వినగానే మహాజని ఆశ్చర్యపడ్డాడు. కాని ఏదో ఒక జవాబు ఇవ్వవలే కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాడు. అందుకు బాబా ఇట్లన్నారు, రేపే పొమ్ము. ఆ మాట విని బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయం కావున అట్లే చేయవలసి వచ్చింది. అందుకే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీని విడిచాడు. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వారి యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్టు తెలిసింది. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడ్డాడు. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాశాడు. అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరింది. పై కథకు భిన్నమైన కథనిప్పుడు విందాం. ప్లీడరు వృత్తిలో ఉన్న బాపూసాహెబ్ దుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోతున్నాడు. దారిలో దిగి షిరిడీకి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడ్ పోవడానికి సెలవు కోరాడు. కాని బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండునట్లు చేశారు. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసింది. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగింది. 4 మెజిస్ట్రేటులు దానిని విచారించారు. తుట్టతుదకు ధుమాల్ దాన్ని గెలిచాడు. అతని కక్షిదారు విడుదలయ్యాడు. నిమోన్ గ్రామ వతందారును గౌరవ మెజిస్ట్రేటగు నానాసాహెబ్ నిమోన్కర్
తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉన్నాడు. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేస్తుండేవారు. బేలాపూరులో ఉన్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చింది. బేలాపూరు పోయి తన కుమారుని, అక్కడున్న తమ బంధువులను చూసి అచ్చట కొన్ని దినములుండవలెనని ఆ తల్లి అనుకున్నది. కాని బేలాపూరు పోయి ఆ మరుసటి దినానికే షిరిడీ తిరిగి రావాలనని భర్త చెప్పాడు. ఆమె సందిగ్ధంలో పడింది. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెను అప్పుడు ఆదుకొన్నాడు. బేలాపూరుకు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనానికి వెళ్ళింది. అప్పుడు బాబా సాటేవాడా ముందర నానాసాహెబ్ మొదలగు వారితో నిలబడి ఉన్నాడు. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూరు పోవుటకు అనుమతినిమ్మని కోరింది. అప్పుడు బాబా ఆమెతో, ఆలస్యము చేయకుండా బయలుదేరి వెళ్ళమ్మా, హాయిగా బేలాపూరులో 4 రోజులుండిరా, నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిరిడీకి రా అన్నారు. బాబా మాటలెంత సమయానుకూలంగా ఉన్నాయో గమనించండి. నిమోన్కర్ ఆదేశాన్ని బాబా ఆజ్ఞ రద్దు చేసింది. నాసిక్ నివాసియగు ములే శాస్త్రి సర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష్య సాముద్రిక శాస్త్రాలలో దిట్ట. అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడగు బాపూసాహెబ్ బూటీని కలుసుకొనుటకు షిరిడీకి వచ్చాడు. బూటీని చూచిన పిదప బాబా దర్శనానికై మసీదుకు పోయాడు. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని పలహార వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెడుతున్నాడు. మామిడి పండును బాబా చిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కిడివారు. తినేవారు ఆ పండును నోటబెట్టుకుని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలేవి. అరటి పండ్ల నొలచి గుజ్జును భక్తులకు పచ్చిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. మూలే శాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుడిచే పరీక్షించుటకై బాబాను చేయి చాచమని అడిగాడు. బాబా దానిని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టారు. తర్వాత అందరూ వాడా చేరారు. మూలే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలుపెట్టాడు. బాబా మామూలుగానే లిండీ తోటకు బయలుదేరారు. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా, కాషాయ రంగు తయారుగా నుంచండి, ఈనాడు కాషాయ వస్త్రాన్ని ధరించెదను అని అన్నారు. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లిండీ తోట నుంచి తిరిగి వచ్చారు. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమైంది. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరాయని ములే శాస్త్రిని బూటీ అడిగారు. సాయంకాలం బాబా దర్శనం చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాడు. అంతలో బాబా తన ఆసనంపై కూర్చున్నారు. భక్తులు వారికి నమస్కరించారు. ఆరతి ప్రారంభమైంది. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మని చెప్పారు. బూటీ స్వయంగా దక్షిణ తెచ్చుటకై పోయారు. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే ములే శాస్త్రి ఆశ్చర్యపోయాడు. తనలో తానిట్లు అనుకున్నాడు, నేను అగ్నిహోత్రిని, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు, కాని నేను ఆయన ఆశ్రితుడను కానే, వారికి నేనెందులకు దక్షిణ ఇవ్వలను? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాడు. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాడు. మడితోనున్న తాను మసీదులో అడుగు పెడితే మైలపడిపోవుదనని భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులు విసిరాడు. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువగు గోలప్స్వామి కూర్చుని ఉన్నాడు. అతడు ఆశ్చర్యపోయాడు. అది కళా నిజమాయని సందేహపడ్డాడు. తనని తాను గిల్లుకుని మళ్లీ చూశాడు. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలు లేదు. అయినా ఏనాడో గతించిన తన గురువు అతడికి ఎట్లు వచ్చును? అతనికి నోట మాట రాలేదు. తుదకు తన సందేహాలన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించి నిలువబడ్డాడు. తక్కిన వారందరూ బాబా ఆరతి పాడుచుండగా మూలే శాస్త్రి తన గురునామాన్ని ఉచ్చరిస్తున్నాడు. తాను అగ్రకులానికి చెందినవాడను, పవిత్రుడను అను అభిజాత్యాన్ని వదిలిపెట్టి తన గురుని పాదములపై బడి సాష్టాంగ నమస్కారమునర్చి కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి అందరినీ దక్షిణ అడుగుతూ సాయిబాబా కనిపించాడు. బాబా వారి ఆనంద రూపాన్ని
ఊహకందని వారి శక్తిని చూచి ములేశాస్త్రి మైమరిచాడు, మిక్కిలి సంతృప్తి చెందాడు. ఆయన నేత్రాలు సంతోష బాష్పాలచే నిండిపోయాయి. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ సమర్పించాడు. తన సందేహం తీరినదని, తనకు గురుదర్శనమైందని చెప్పాడు. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. లెండీకి వెళుతూ కాషాయ వస్త్రాలు తీసుకురండి, నేను ధరించెదను అన్న బాబా మాటలకు అర్థాన్ని అప్పుడు వారు గ్రహించారు. సాయి లీలలు ఆశ్చర్యకరములు. ఒకనాడొక మమల్తాదారు తన స్నేహితుడకు డాక్టర్తో కలిసి షిరిడీకి వచ్చాడు. షిరిడీ బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు, తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి మనస్కరించుట లేదని చెప్పాడు. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరనియు, కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలనని మమల్తాదార్ కోరాడు. అందుకు ఆ డాక్టర్ సమ్మతించాడు. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు వెళ్ళారు. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపోయారు. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికెట్లు నమస్కరించితివని అందరూ అడిగారు. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుడచే వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారం చేశానని డాక్టరు బదులిచ్చాడు. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబా కూర్చుని కనిపించాడు. ఏమీ తోచక అతడు, ఇది స్వప్నమా ఏమి? వారు మహమ్మదీయుడగుట ఎట్లు? వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని పలికాడు. ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసమున్నాడు. బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానుకున్నాడు. ఇట్లు 3 రోజులు గడిచాయి. 4వ దినాన తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశ్ నుండి రాగా వారితో కలిసి మసీదులో బాబా దర్శనానికై తప్పక మసీదుకు పోవలసి వచ్చింది. బాబాకు నమస్కరించగానే బాబా నవ్వుతూ అతనితో, ఎవరైనా వచ్చి నిన్నెక్కడికి రమ్మని పిలిచారా ఏమిటి, ఇట్లు వచ్చావు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న డాక్టరు మనస్సును కదిలించింది. ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండేది. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లుగా వృద్ధి చెందింది. పై కథల వలన, ముఖ్యంగా ములేశాస్త్రి కథ వలన నేర్చుకునిన నీతి ఏమంటే, మనము మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసాన్ని ఉంచాలి. వచ్చే అధ్యాయాలలో మరికొన్ని సాయిలీలలు తెలుసుకుందాం. 12వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయం. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తంగా, భావగర్భితంగా, అర్థపూర్ణంగా, శక్తివంతంగా, సమతూకంతో ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండేవారు. బాబా ఇట్లు చెప్పేవారు, నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యా బిడ్డలు తదితర బాదరాబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకోలేని మాయ నన్ను కూడా బాధిస్తున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుకున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరి భజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధంగా పలికేవారు. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపాలని ఉద్ధవునికి చెప్పియున్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పియున్నారో విందాం. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపాలు క్షీణించినవో వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన 7 సముద్రాలు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదరు. పూజా తంతుతో నాకు పనిలేదు.
షోడశోపచారాలు గాని అష్టాంగ యోగాలు గాని నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసం అనేవారు. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమం కొరకు బాబా ఏమి చేసేవారో విందాం. భీమాజీ పాటిల్. పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాడు. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించింది. అన్ని రకాల ఔషధాలను వాడారు, కానీ ప్రయోజనము లేకపోయింది. ఇక ఆశలన్నీయూ వదులుకుని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకిక దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాడు. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అన్న సంగతి అందరికీ తెలిసింది. కష్టాలు మనలను ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞాపకం తెచ్చుకుంటాం. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించాడు. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలెనని ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరాలన్నీ తెలుపుచూ ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయాన్ని అడిగాడు. బాబా పాదములపై బడి బాబాను శరణు వేడుకొనుట యొక్కటే ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు రాశాడు. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చున్నబెట్టారు. నానాసాహెబ్, శ్యామా కూడా అచ్చటనే ఉన్నారు. భీమాజీని చూసిన బాబా, ఆ జబ్బు వాని గత జన్మలోని పాప కర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. అప్పుడు భీమాజీ రోధిస్తూ తనకు వేరే దిక్కు లేనందున చివరికి వారి పాదాలను ఆశ్రయించారని మొరపెట్టుకున్నాడు. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగిపోయింది. అప్పుడు బాబా అతనితో ఇట్లన్నారు, ఊరుకో, నీ యాతృతను పారద్రోలు, నీ కష్టాలు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషానికి దారితీస్తుంది. ఈ ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు, వారి రోగాన్ని తప్పక బాగు చేయును. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును అన్నారు. ప్రతి 5 నిమిషాలకు రక్తము కక్కుచున్న ఆ భీమాజీ బాబా సుముఖాన ఒక్కసారి కూడా రక్తం కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడదనని అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించింది. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాడు. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు. కాని బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవాలిచ్చి వాని రోగాన్ని కుదిర్చాడు. మొదటి స్వప్నంలో భీమాజీ ఒక పాఠశాల విద్యార్థిగా ఉండి పద్యములు కంఠోపాఠము చేయకుండుట వల్ల క్లాసు ఉపాధ్యాయుడి చేత దెబ్బలు తిన్నట్లు కనిపించింది. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వేసి కిందికి మ్రీదికి త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించాడు. కలలో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై అతను ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చేవాడు. బాబా తనకు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారాలు చేసేవాడు. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించెడివారు కాదు. వారికి కావలసినదేమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి ఎందుంచుకుని అచంచలమైన నమ్మకాన్ని, భక్తిని కలిగియుండుటయి. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయం. కాని భీమాజీ పాటిల్ బాబా మీద కృతజ్ఞతతో ఆ సత్యనారాయణ వ్రతానికి మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించాడు. బాలాగణపతి షింపి అనువాడు బాబాకు భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జ్వరానికి గురి అయ్యాడు. అన్ని రకాల ఔషధాలు, కషాయాలు తీసుకున్నాడు. కాని ప్రయోజనం లేదు. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తాడు. బాబా పాదములపై పడ్డాడు. బాబా వానిని ఆదరించి షిరిడీలో ఉన్న లక్ష్మీ మందిరం ముందర నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పారు.
ఈ వింత రోగ నివారణోపాయము నెట్టు నెరవేర్చవలెను బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధంగా నుండుట చూచాడు. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాడు. అచ్చటొక నల్లని కుక్క తోక ఆడించుకొనుచూ కనిపించింది. పెరుగన్నం కుక్క ముందర పెట్టాడు. కుక్క దాన్ని తిన్నది. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయింది. ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగట విరోచనాలతోనూ వమనములతోనూ బాధపడుతున్నాడు. అతని అలమారు నిండా మంచి మంచి మందులున్నాయి. కాని అవేమీ గుణమివ్వలేదు. విరోచనాల వల్ల వాంతుల వల్ల బాపూసాహెబ్ బాగా నిరసించాడు. అందుచే బాబా దర్శనానికై మసీదుకు కూడా పోలేకపోయాడు. సర్వజ్ఞుడైన బాబా దానిని గుర్తించి అతనిని మసీదుకు రమ్మని కబురు పంపాడు. అతడు రాగానే తమ ముందు కూర్చునబెట్టుకుని తమ చూపుడు వ్రేలు ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వాంతులు కూడా ఆగవలెను అన్నారు. బాబా మాటల సత్తువును గమనించుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాయి. బూటీ జబ్బు కుదిరింది. ఇంకొకప్పుడు ఈ బూటీకి కలరా సోకింది. తీవ్రమైన దప్పికతో బాధపడుతున్నాడు. డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధాలని ప్రయత్నించాడు. కాని రోగం కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకున్నచో తన దాహము పోయి జబ్బు కుదురుతుంది అని సలహా అడిగాడు. దయార్థ హృదయుడైన బాబా చిరునవ్వుతో బాదము పప్పు, పిస్తా, ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకున్నచో రోగము కుదురునని చెప్పారు. ఇది జబ్బును మరింత పెంచునని ఏ డాక్టర్ అయినా చెప్పును. కాని బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించాడు. పాలతో తయారు చేసి దానిని సేవించాడు. విచిత్రంగా రోగం వెంటనే కుదిరింది. అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికై షిరిడీకి వచ్చాడు. అతనికి చెవి పోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టేది కాదు. శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. కాని వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా ఉండేది. ఏమీ చేయుటకు తోచకుండేది. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనానికై వచ్చాడు. అతని చెవిపోటు తగ్గుటకి ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాని వేడుకున్నాడు. బాబా అతన్ని ఆశీర్వదించి, అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేస్తాడు అన్నారు. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిందని, కాని ఇంకనూ వాపు తగ్గలేదని వ్రాశాడు. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళాడు. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అనే ఇంకొక భక్తుడున్నాడు. అతడొకసారి నీళ్ల విరోచనాలతో బాధపడుతూ బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఒక మూల పెట్టుకున్నాడు. అవసరం వచ్చినప్పుడల్లా పోవుతున్నాడు. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పనక్కరలేదని, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చునని కాకా నమ్మాడు. అప్పుడు మసీదు ముందర రాళ్లు తాపన చేసే పని సాగుతోంది. కాకా మహాజన్ని చూడగానే బాబా కోపోద్దీపుతుడై బిగ్గరగా అరిచాడు. అందరూ పరిగెత్తి పారిపోయారు. కాకా కూడా పరిగెత్తబోయాడు. కాని బాబా అతన్ని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టాడు. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయారు. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేసి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమన్నాడు. తిట్టుట, శుభ్రపరుచుట, తినుట ఒకేసారి జరుగుతున్నాయి. బాబా కూడా కొంత పప్పును తిన్నాడు. సంచి ఖాళీ కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాడు. కాకా కుండతో నీళ్లు తెచ్చాడు. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమని చెప్పారు. అప్పుడు బాబా ఇట్లన్నారు, నీ నీళ్ల విరోచనాలు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూసుకోవచ్చు అన్నారు. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరారు. పని ప్రారంభమైంది. విరోచనాలు ఆగిపోవుటచే కాకా మహాజని కూడా వారితో కలిశాడు. నీళ్ల విరోచనాలకు
వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్రం ప్రకారం వేరుశనగ పప్పు విరోచనాలను పెంచును కాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధం బాబా యొక్క వాక్యే. దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడ్డాడు. ఏ మందుల వల్ల అతనికి నయం కాలేదు. ఒకసారి అతడు బాబా కీర్తిని విన్నాడు. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరన్న సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదాలపై పడ్డాడు. బాబా అతన్ని దయాదృష్టితో ఆశీర్వదించాడు. బాబా అతని తలపై తన హస్తము నుంచి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతని కడుపు నొప్పి మాయమైంది. ఆ జబ్బు వల్ల తిరిగి అతడు ఎప్పుడూ బాధపడలేదు. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడుతున్నాడు. సోనాముఖి కషాయాన్ని బాబా వానికి ఇచ్చాడు. ఇది వానికి గుణమిచ్చింది. 2 సంవత్సరాల పిమ్మట జబ్బు తిరగతోడింది. మాధవరావు ఇదే కషాయాన్ని బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకున్నాడు. కాని వ్యాధి అధికమయ్యింది. తిరిగి బాబా ఆశీర్వాదంతోనే నయమయ్యింది. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడ్డాడు. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాడు. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడాడు. బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడు అన్నారు. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమైంది. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడ్డాడు. ఒకనాడు రాత్రింబగళ్ళు ఆ బాధతో సతమతమైపోయాడు. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చారు. కాని అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాడు. బాబా ఆశీర్వదించాడు. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయింది. ఈ కథలన్నీ నిరూపించున్నదేమిటంటే అన్ని వ్యాధులు బాగగుటకు అసలు ఔషధం బాబా యొక్క వాక్కు ఆశీర్వాదాలు మాత్రమే కాని ఔషధాలు కాదు. 13వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. గత అధ్యాయాలలో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించారు. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు ప్రసాదించనో వర్ణించారు. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా ఉంటుంది. వారు నడిచినా భుజించినా మాట్లాడినా ఏ పని చేసినను అన్నీయూ మధురంగా ఉన్నాయి. వారి జీవితమే మూర్తీభవించిన ఆనందం. శ్రీ సాయి తమ భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించారు. క్రమంగా అవి అసలైన మతానికి మార్గాన్ని చూపుతున్నాయి. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశం. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించవలెనని బాబా ఉద్దేశం. గత జన్మల పుణ్యం కొద్దీ మనకు మానవ జన్మ లభించింది. కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందవలే. కావున మనమెన్నడూనూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమైన మోక్షాన్ని సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలు వినినచో మనం శ్రీ సాయిని చూడగలం. మన మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి యందు ఉంచుకొనగలము. ఈ ప్రకారం శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో మన మనస్సులలోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోతాం. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభిద్దాం. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండేవాడు. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనాన్ని సంపాదించాడు. పొలములు తోటలు సంపాదించాడు. పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులతూగుతుండేవాడు. బయటకు చూచుటకు చాలా సంతృప్తిగా సంతోషంగా కనిపించేవాడు. కాని లోపల వాస్తవంగా అట్లు లేదు. ఈ లోకమునందు పూర్తిగా సుఖంగానున్నవారు ఒక్కరు కూడా లేరు. ధనికుడైన రతన్జీ కూడా
ఏదో చింతతో నుండేవాడు. అతడు ఔదార్యము గలవాడు, దానధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండెడివాడు. అందరికన్ని విధాలా సహాయం చేసేవాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగానున్నాడని అనుకుంటారు. కాని రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవడచే నిరుత్సాహి అయి ఉన్నాడు. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనంగా కళావిహీనంగా ఉండేది. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయాన్ని గూర్చి చింతించేవాడు. భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానం కలుగజేయడా అని బాధపడేవాడు. మనస్సునందున్న ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయాడు. రాత్రింబగళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అని ఆతృతతో నుండేవాడు. దాసుగణు మహారాజునందు షాపూర్జీకి గొప్ప గౌరవం ఉండేది. ఒకనాడు దాసుగణు మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాడు. దాసుగణు అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాడు. బాబాను దర్శించమన్నాడు. బాబా ఆశీర్వాదం పొందమన్నాడు. సంతానం కొరకు వేడుకొనమని చెప్పాడు. రతన్జీ దీనికి సమ్మతించాడు. షిరిడీకి వెలుటకు నిశ్చయించుకున్నాడు. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళాడు. బాబాను దర్శించాడు. బాబా పాదాలపై పడ్డాడు. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాడు. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించాడు. కష్టదశలోనున్న వారనేక మందిని దర్శనానికి రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయించి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలుచుకున్నాడు. బాబా అతన్ని 5 రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకము ఇచ్చేలోగా తనకు ఇంతకుముందే 3 రూపాయలు ముట్టినదని మిగిలిన 2 రూపాయలు మాత్రమే ఇమ్మని బాబా పలికారు. అది విని రతన్జీ మిగులు ఆశ్చర్యపడ్డాడు. బాబా పలికిన పలుకులను రతన్జీ గ్రహించలేకపోయాడు. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాడు. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగుజేయమని వేడుకున్నాడు. బాబా మనస్సు కరిగింది. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేరుస్తాడని చెప్పారు బాబా. బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతన్జీ నాందేడుకు తిరిగి వచ్చాడు. దాసుగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలియజేశాడు. అంతయు సవ్యంగా జరిగిందని, బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినదని, ఒక్కటి మాత్రమే తనకు బోధపడన సంగతి గలదని అన్నాడు. అంతకుముందు తాను 3 రూపాయలు ఇచ్చినట్లు బాబా ముట్టినట్లు చెప్పిన మాటకు అర్థమేమిటని దాసుగణుని అడిగాడు. ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళలేదు. నా వల్ల బాబాకు 3 రూపాయలు ఎట్లు ముట్టెను? అది దాసుగణుకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచింది. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించారు. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టింది. మౌలా సాహెబ్ అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చింది. నాందేడులో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిర్ణయించుకోగానే ఈ మౌలా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చారు. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయలు ఒకట చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడింది. వారు షిరిడీలోనున్నప్పటికీ దూరంలో ఏం జరుగుతుందో వారికి తెలుస్తోంది. లేకపోతే మౌలా సాహెబ్కిచ్చిన 3 రూపాయల సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటేనని గ్రహించారు. దాసుగణు చెప్పిన సమాధానానికి రతన్జీ సంతృష్టి చెందాడు. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగింది. భక్తి హెచ్చయింది. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగింది. ఆ దంపతుల ఆనందానికి అవధి లేదు. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగారు. కాని 4 మాత్రమే జీవించారు. ఈ అధ్యాయము చివర హరివినాయక్ సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకున్నచో పుత్ర సంతానం కలుగనని బాబా ఆశీర్వదించిన కథ కలదు.
అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందాడు. కాని బాబా మాటలెన్నటికీ అసత్యములుగా నేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టాడు. ఇట్లు బాబా వాక్యం నిజమైంది. హరివినాయక్ సాటే సంతృప్తి చెందాడు. దక్షిణ మీమాంస. దక్షిణ గుర్చి క్లుప్తంగా చెప్పుకుని ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. బాబా తనను దర్శించడానికి వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణను ఎందుకు అడుగుతున్నారు, వారు ధనమును ఎందుకు కాంక్షిస్తున్నారు అని ఎవరైనా అడగవచ్చు. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమీయూ పుచ్చుకునేవారు కారు. కాల్చిన అగ్గి పుల్లలను జాగ్రత్తగా పెట్టుకుని జేబులో వేసుకునేవారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీయూ అడిగేవారు కారు. ఎవరైనా 1 కాని 2 కానీలు గాని ఇచ్చినచో వారితో నూనె పొగాకు కొనిడివారు. బీడీ గాని చిలుము గాని పిలిచేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధణా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనానికై గుంపులు గుంపులుగా రాజొచ్చారు. అప్పుడు బాబా వారిని దక్షిణ అడిగేవాడు. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెబుతుంది. దేవుని పూజ యందు నాణెం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఎలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడిందో వినండి. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూద్దాం. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు ద అనే అక్షరాన్ని బోధించారు. ఈ అక్షరం వల్ల దేవతలు దమము నవలంబించవలని గ్రహించారు, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరాన్ని దానముగా గ్రహించారు. రాక్షసులు దీనిని దయ అని గ్రహించారు. దీనిని బట్టి మానవులు దానము చేయవలెననే నియమం ఏర్పడింది. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలసిందిగా చెబుతోంది. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళముగను, అణుకువతోనూ, భయంతోనూ, కనికరంతోనూ చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానాలు పోగొట్టుటకు, వారి మనసులను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడిగేవారు. కాని ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకున్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చేది. ఇట్లనేక మందికి జరిగింది. ఇందుకొక ఉదాహరణ గణపతిరావు బోడస్ అను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో ఇలా వ్రాసుకున్నారు. అతను షిరిడీకి వెళ్ళినప్పుడు గడియ గడియకు బాబా దక్షిణ అడుగుట ప్రారంభించాడు. అందువల్ల అతడు ధనమునుంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించాడని, దాని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనానికి ఎట్టి లోటు లేకున్నదని వ్రాసుకున్నాడు. ఎల్లప్పుడూ కావలసినంత ధనం గణపతిరావు బోడస్కు దొరికేది. బాబా కోరే దక్షిణ ధనమే కాదని కొన్ని సంఘటనల వల్ల మనకు తెలుస్తోంది. బాబా 15 రూపాయల దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజే నార్కేన్ అడుగగా అతడు తన వద్ద దమ్మిడీ కూడా లేదని చెప్పాడు. దానికి బాబా ఇట్లన్నారు, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కాని నీవు యోగ వాసిష్టము చదువుచున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము అన్నారు. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకునిన విషయములను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి తర్కడు భార్యను 6 రూపాయల దక్షిణ ఇమ్మని బాబా అడిగారు. తన వద్ద పైకము లేకపోవడం చేత ఆమె చాలా సిగ్గుపడింది. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పారు. మనలో ఉన్న 6 శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలను తనకు పూర్తిగా సమర్పించవలసిందిగా బాబా అడిగారని అతడు తన భార్యకి వివరించాడు. దానికి బాబా పూర్తిగా సమ్మతించారు.
బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టేవారు. ఆ మరుసటి ఉదయానికి బాబా మామూలుగా పేద ఫకీరుగా కనిపించేవాడు. 10 సంవత్సరాల కాలం వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకొన్న బాబా మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలింది. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానాన్ని త్యాగాన్ని నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు: బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు, అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు కారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద మాత్రమే దక్షిణ అడిగేవారు. బాబా అడిగినచో ఇచ్చదమనుకుని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదు. తమ ఇష్టమునకు వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని తాకేవారు కారు. కొంతమంది దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకొని పొమ్మనేవారు. బాబా అడిగే దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భావము, వసతిని బట్టి ఉండేవి. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడిగేవారు. వారు అందరూ ధనికులని గాని అందరూ బీదలని గాని దక్షిణ అడగలేదు. తాము అడిగిన దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దానిని మరుచునప్పుడు వారికి దానిని గురించి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనిడవారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించేది. భక్తులు ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో వారు అనుకున్న మొత్తాన్ని మాత్రమే తీసుకుని మిగిలిన సొమ్మును బాబా తిరిగి ఇచ్చివేసేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులు మ్రొక్కుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమనేవారు. వారి వద్ద లేదని చెప్పిన ఎవరి వద్దనైనా అప్పు తీసుకుని ఇమ్మనేవారు. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సారులు దక్షిణ కోరుచుండేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు, దుని కొరకు ఖర్చు పెట్టేవారు. మిగిలిన సొమ్మంతయు బీదలకు దానం చేసేవారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యమూ దానం చేసేవారు. షిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చేవారు. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన యాస్తి ఎంతయో 1 కౌపీనము, 1 విడిగుడ్డ, 1 కఫిని, 1 తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులు అనవసరమైన, నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెస్తున్నారని అనేవారు. మన పారమార్థికానికి ఆటంకాలు 2 కలవు. ఒకటి స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందు ఒకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా ఈ రెండిటినీ నియమించాడు. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకుని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహానికి పంపేవారు. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమందు, కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన, ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడేది. భగవద్గీతలోను ఉపనిషత్తులలోను పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమాలకు అధికంగా తోడ్పడుతుందని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్రమైన స్థలమేమున్నది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమైందో
ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా ఉండేదో, తుదకు ఆ పనిని దాసుగణు మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట గురించి మనం తెలుసుకున్నాం. ఈ అధ్యాయములో దాసుగణు మహారాజ్ హరికథ చెప్పే విధానాన్ని గురించి తెలుసుకుందాం. నారదీయ కీర్తనా పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేవారు. తలపైన పాగా గాని, ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ గాని, పొడవైన కోటు, లోపల చొక్క, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించడి దోవతి కట్టుకునేవారు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసుగణు ఒకనాడు తయారయ్యాడు. బాబా సెలవు పొందుటకై మసీదుకు వచ్చాడు. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తావై ఎక్కడికి పోవుచున్నావు అని అడిగారు. హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసుగణు జవాబిచ్చాడు. అప్పుడు బాబా, హరికథ చెప్పుటకు ఈ దుస్తులన్నీ ఎందులకు? కోటు, కండువా మొదలగునవి వెంటనే తీసి పారవేయము. శరీరముపై ఈ అలంకారములన్నీ ఎందుకు అనగానే దాసుగణు వాటినన్నింటినీ తీసి బాబా పాదాల వద్ద ఉంచెను. అప్పటి నుంచి హరికథ చెప్పునప్పుడు వాటిని దాసుగణు ఏనాడు ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీయూ వేసుకునడివారు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పులమాల మాత్రమే ధరించడివాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకం. నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైన, శరీరంపైన ఏమీయూ తొడిగేవారు కారు. చేతి యందు వీణను ధరించి ఒకచోటు నుంచి ఇంకొక చోటుకి హరినామ సంకీర్తన చేయుచూ పోయేవారు. చోల్కర్ చక్కెర లేని తేనీరు కథ. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వల్ల, దాసుగణు హరికథల వల్ల బాబా పేరు కొంకణ దేశమంతా ప్రాకింది. నిజంగా దాసుగణు తన చక్కని హరికథల వల్ల బాబాను అనేక మందికి పరిచయం చేశాడు. హరికథలు వినడానికి వచ్చిన వారికి అనేకమైన రుచులుంటాయి. కొందరు హరిదాసు గారి పాండిత్యానికి సంతోషిస్తారు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము సంతోషం కలిగిస్తుంది. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వస్తారు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని, యోగుల యందు గాని ప్రేమ, విశ్వాసాలు కలుగుతాయి. కానీ దాసుగణు చెప్పే హరికథలు విన్నవారి మనసులపై కలిగే ప్రభావం చాలా సమ్మోహనకరంగా ఉండేది. అందుకు ఈ కథను తెలుసుకుందాం. ఠాణాలోనున్న కౌపీనేశ్వర ఆలయంలో ఒకనాడు దాసుగణు మహారాజ్ హరికథ చెబుతూ సాయి మహిమను పాడుతున్నాడు. ఆ హరికథను వినడానికి వచ్చిన వారిలో చోల్కర్ అనే ఒక పేదవాడున్నాడు. అతడు ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేసేవాడు. అతడు దాసుగణు కీర్తనను అతి శ్రద్ధగా విన్నాడు. సాయి మహిమ వల్ల అతని మనస్సు కరిగింది. వెంటనే అక్కడికక్కడే మనసునందు బాబాను ధ్యానించిట్లు మ్రొక్కుకున్నాడు. బాబా, నేను పేదవాడను, నా కుటుంబమునే నేను పోషించలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభిస్తే నేను షిరిడీకి వస్తాను. నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నీ పేరున కలకండ పంచి పెడతాను అని మ్రొక్కుకున్నాడు. బాబా కృప వల్ల చోల్కర్ పరీక్షలో పాసయ్యాడు. స్థిరమైన ఉద్యోగం దొరికింది. కనుక బాబా మ్రొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినా అంత బాగుండును అనుకున్నాడు. కాని చోల్కర్ బీదవాడు. వాని కుటుంబము చాలా పెద్దది. కనుక షిరిడీ యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా పర్వత శిఖరాన్నైనా దాటవచ్చును గాని బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. కాని చోల్కర్కి ఎలాగైనా సాయి మొక్కును తీర్చాలని ఆతృత కలిగింది. కావున తన సంసారానికయ్యే ఖర్చులను తగ్గించి కొంత పైకాన్ని మిగుల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. టీలో వేయు చక్కెరను మాని
ఆ మిగిలిన ద్రవ్యాన్ని దాచుటకు ప్రారంభించాడు. ఈ విధంగా కొంత ధనాన్ని మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదాలపై వాలిపోయాడు. ఒక కొబ్బరికాయ బాబాకు సమర్పించాడు. తాను మ్రొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టాడు. తన మనసులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరినవని, తనకు ఎంతగా తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పాడు. చోల్కర్ బాపూసాహెబ్ జోగు గృహమునందు అతిథిగా దిగాడు. అప్పుడు వీరిరువురు మసీదులో ఉన్నారు. ఇంటికి పోవుటకై వారు లేచి నిలవగానే బాబా జోగును పిలిచి ఇట్లన్నారు: ఈ అతిథికి టీ కప్పులలో ఎక్కువ చక్కెర వేసి ఇమ్ము అన్నారు. ఈ పలుకులలోని భావాన్ని గ్రహించిన వాడై చోల్కర్ మనస్సు కరిగిపోయింది. అతడు ఆశ్చర్యపోయాడు. వాని కళ్ళు ఆనంద భాష్పాలతో నిండిపోయింది. తిరిగి బాబా పాదాలపై పడ్డాడు. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుట అను దాని భావం ఏమై ఉండునానని యోచించాడు. బాబా తన పలుకులచే చోల్కర్ మనసునందు భక్తి నమ్మకాలను కలుగుజేయవలననే ఉద్దేశించెను. వాని మృక్కు ప్రకారం తనకు రావలసిన కండ చక్కెర ముట్టినదనియు, తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుట అను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొననియు చెప్పెను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించెను: నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబగళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహమునిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిష్టమొచ్చిన చోటుకు పొండి, నేను మీ చెంతనేయుండెదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయాలలో ఉన్న నేను సర్వజన హృదయములందు కూడా ఉన్నానని గుర్తించి పూజించండి. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చుని ఉన్నారు. ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండగా ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికింది. కుతూహలంగా భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమిటని బాబాని అడిగాడు. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాడు. అందుకు బాబా చిరునవ్వుతో తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చుచున్నదని, ఆ బల్లి ఆనందించుచున్నది అని బాబా పలికారు. భక్తుడు ఆ పలుకులు నమ్మలేక ఊరకనే కూర్చున్నాడు. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకపోయాడు. కొంతసేపటి తర్వాత ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనానికై షిరిడీకి వచ్చారు. అతడింకనూ కొంత దూరము పోవలసి ఉన్నది. కాని వాని గుర్రము ఆకలితో ముందుకు పోలేకపోయింది. గుర్రమునకు ఆహారం పెట్టవలసి ఉన్నది. తన భుజంపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించాడు ఆ రౌతు. అందులో నుండి ఒక బల్లి కిందపడి అందరూ చూచుచుండగా గోడపైకెక్కింది. ప్రశ్నించిన భక్తుని కదంతయో జాగ్రత్తగా గమనించమని చెప్పారు బాబా. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంగా పోయింది. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెళ్ళు కలుసుకున్నారు. ఒకరినొకరు కౌగులించుకుని ముద్దిడుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ అధిక ప్రేమతో ఆడుకున్నారు. ఎక్కడ షిరిడి, ఎక్కడ ఔరంగాబాదు. గుర్రపు రౌతు ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎట్లు వచ్చెను? రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రని, వాళ్ళు కలుస్తారని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగెను? ఇదంతయు బహుచిత్రముగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపిస్తున్నది. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసెదరో వారి కష్టములన్నీయు శ్రీ సాయినాథుని కృపచే తొలుగునుగాక. 15వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. 2వ రోజు పారాయణము సమాప్తము.